హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్. ఈ రోజు వీడియోలో మరొక బ్యూటిఫుల్ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మనం వేస్ట్గా పడేసే మెటీరియల్ తోటి అందమైన డెకోర్ అయితే చేసి చూపిస్తాను. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, పిల్లల నోట్ బుక్స్ ఉంటాయి కదండి, ఆ నోట్ బుక్స్ మిడిల్లో ఇలా చినిగిపోయి ఉంటాయి. కానీ అవి రాసిన తర్వాత ఆ పేపర్ చాలా ఇంపార్టెంట్ అనుకోండి. ఆ పేపర్ మళ్ళీ మనం రాయకుండా ఇలా అయితే మంచి టిప్ అయితే ఉంది చూడండి. ఇలా పేపర్ మిడిల్ పేపర్ ఒకటి చినిగిపోయింది కదండి, దాన్ని ఇక్కడ ఈ బుక్ ఈ పిన్స్ ఉన్నాయి. అదే యాక్చువల్గా అయితే 2 పిన్నులు ఉంటాయి. అలా అయితే ఈ చినిగిపోయిన పేపర్ ఉంది కదండి, ఈ చినిగిపోయిన పేపరు మనం ఎక్కడి వరకు 3 పిన్స్ ఉన్నాయో అక్కడ వరకు సన్నగా ఈ చినిగిపోయిన పేపర్ని సన్నగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే సన్నగా కొంచెం చాలా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింద నోట్బుక్ ఉంది కదండి, చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఈ చివర కొంత ఆ చివర కొంత ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన పేపర్ ఉంది కదండి, మిడిల్ పేపరు, ఆ పేపర్ని ఇందులోకి పెట్టేసేయాలన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం మడిచిన పేపర్ని అటు ఇటు ఓపెన్ చేసుకోవాలి. మనకి చాలా ఈజీగా పేపర్ అనేది చినిగింది అని కూడా తెలియదండి, చాలా బాగుంటుంది. మనం నోట్బుక్ కూడా మళ్ళీ ఆ పేపర్ రాసే పని కూడా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఎక్కడ చినిగినట్టు కూడా తెలియట్లేదు మనకి. ఇది ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే ఉపయోగపడే వారికి షేర్ చేయండి. సెకండ్ టిప్ వచ్చేసి, మనం కోల్గేట్ పేస్ట్ తెచ్చుకున్న తర్వాత ఆ డబ్బాలు ఊరిక పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా మీకు ఒక మంచి డెకోర్ అయితే చేసి చూపిస్తాను చూడండి. ఇలా సగానికైతే ఈ కోల్గేట్ డబ్బాని కట్ చేసుకోవాలండి. 2 సమానంగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒకదానికి ఇలా గమ్ అప్లై చేసుకొని రెండింటిని ఈ విధంగా అంటించేసుకోవాలి. చూడండి, 2 ఈ విధంగా అంటించేసుకున్నాం కదా, 2 ఒకే బాక్స్ లాగా ఉంటుందన్నమాట. తర్వాత దీనిపైన మనం కలర్ పేపర్, మనకు నచ్చిన కలర్ పేపర్ అయితే అంటించుకోవాలి. లేదు మీద కలర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ బ్లూ కలర్ పేపర్ ఉంటే ఆ పేపర్ అయితే ఇలా అంటిస్తున్నానండి. చూడండి, ఇలా గమ్ అప్లై చేసుకొని ఈ పేపర్ని ఇలా నీట్గా చుట్టూతూ అంటిస్తున్నాను. ఈ బాక్స్ చుట్టూరు ఇలా నీట్గా అంటించేసేస్తున్నాను. కింద వైపు మొత్తం చుట్టూరు నీట్గా అంటించేసాను. చూడండి, ఈ విధంగా అంటించేసాను కదా. ఒకవైపు ఇలా నీట్గా అంటించేసాము, రెండో వైపు కూడా గమ్ అప్లై చేసుకొని అటువైపు కూడా నీట్గా అంటించేసుకోవాలి. చూడండి, మొత్తం అయితే ఈ బాక్స్ మొత్తం బ్లూ కలర్ పేపర్ అయితే అంటించేసాను. మీ దగ్గర పేపర్స్ లేకపోతే కలర్ అయినా వేసుకోండి. చాలా బాగుంది కదండి. బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేపర్ ఖాళీగా ఉంది కదా, మనకి ఏదైనా డిజైన్ కావాలి అంటే ఇక్కడ నేను ఇలా స్మైలింగ్ ఫేస్ ముద్దర్లు ఉంటాయండి, ఆ ముద్దర్ని నేను తీసుకొని ఇలా స్మైలింగ్ ఫేస్ వచ్చేలాగా ముద్దర్లు అయితే వేసుకుంటున్నాను. లేదు మీరు ఓన్లీ పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు, లేదు స్టిక్కర్స్ అయినా అంటించుకున్నా చూడటానికి నీట్గా ఉంటుంది, లేదా ఇలా ప్లెయిన్గానైనా బాగుంటుంది. తర్వాత వీటిల్లో మనం పెన్స్ కానీ పెన్నులు కానీ పెట్టుకుంటే మనకి నీట్గా ఉంటుంది అనమాట. పెన్ స్టాండ్ లాగా నీట్గా ఉంటుంది. చూసారు కదా, చాలా చాలా బాగుంది కదండి. ఈ ఐడియా నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వారికి షేర్ చేయండి. అలాగే థర్డ్ టిప్ వచ్చేసి, మీ దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండి, ఆ టిష్యూ పేపర్తో ఒక మంచి డిజైన్ అయితే చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది చూడటానికి రియల్ గులాబీ లాగా చాలా చాలా బాగుంటుంది. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టిష్యూ పేపర్స్ ఉంటాయి కదండి, ఆ టిష్యూ పేపర్స్ ఒక 3-4 తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఒక గ్లాస్ కానీ లేదా ఒక టీ కప్ కానీ తీసుకొని ఎడ్జెస్కి ఇలా పెయింటింగ్ అయితే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా పెయింటింగ్ మొత్తం ఈ ఎడ్జెస్కి రాసిన తర్వాత మనం ఫోల్డ్ చేసుకున్న టిష్యూ పేపర్ ఉంది కదండి, ఆ టిష్యూ పేపర్కి ఇలా సర్కిల్ లాగా అయితే ఆ ముద్దర్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటిని ఈ విధంగా కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలాగే మిగిలినవి కూడా నీట్గా కట్ చేసుకోండి. ఆ సర్కిల్ అనేది కరెక్ట్గా ఉండాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం వాటర్ వేసుకోండి. తర్వాత మీకు నచ్చిన కలర్, మీరు ఏ కలర్ గులాబీ పూలు చేయాలి అనుకుంటున్నారో ఆ కలర్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్లో రెడ్ కలర్ కొంచెం వేసుకొని ఆ వాటర్ని బాగా కలపండి. అయితే ఇలా వస్తుందన్నమాట. చూడండి, వాటర్ అనేది రెడ్గా ఉంది కదండి. ఇప్పుడు ఈ వాటర్లో మనం కట్ చేసుకున్న టిష్యూ పేపర్స్ ఉన్నాయి కదండి, రౌండ్ టిష్యూ పేపర్స్, వాటిల్ని ఈ విధంగా అయితే డిప్ చేయండి. ఇలా డిప్ చేయటం వలన ఆ కలర్ అనేది మొత్తం ఈ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. చూడండి, పేపర్ మొత్తం రెడ్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా పిండేసేయండి. ఇలా పిండితే మనకు లైట్ కలర్ వస్తుందన్నమాట. మరీ నిండు రెడ్ కాకుండా కొంచెం లైట్ వస్తుంది. ఇలా పిండిన తర్వాత ఒక పేపర్ మీద పెట్టేసుకోండి. అలాగే మిగిలినవి కూడా ఈ విధంగా డిప్ చేసి లైట్గా, గట్టిగా ఫ్రెష్ చేయమాకండి, లైట్గా ఈ విధంగా ఫ్రెష్ చేసి ఒక పేపర్ మీద పెట్టుకోండి. ఇలా పేపర్ మీద పెట్టుకున్న తర్వాత వాటిని ఈ విధంగా విడివిడిగా ఒక్కొక్కటి
వీడియోలో చూపించిన విధంగా విడివిడిగా తీసేయాలన్నమాట. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేసి ఉపయోగపడే వరకు షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా విడివిడిగా చేసుకున్న తర్వాత మీకు త్వరగా ఆరిపోవాలి అనుకోండి, ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఇలా అనండి, త్వరగా ఆరిపోతాయి. లేదు ఒక్క నిమిషం ఫ్యాన్ కింద పెట్టినా త్వరగా ఆరిపోతాయి. ఇలా చూడండి, మొత్తం పూర్తిగా డ్రైగా ఆరిపోయాయి. చూడండి, లైట్ కలర్ వచ్చింది కదా, లైట్ పింక్ కలర్. మనం వేసిందేమో రెడ్, ఇక్కడ లైట్ పింక్ కలర్ వచ్చింది. చూడటానికి కలర్ చాలా చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనం తీసుకున్న కప్పు ఉంది కదండి, టీ కప్ ఉంది కదా, ఆ టీ కప్పు బాటమ్ అంతా ఇలా గమ్ అప్లై చేసుకోండి. ఇలా గమ్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలర్ డిప్ చేసిన పేపర్స్ ఉన్నాయి కదండి, ఆ పేపర్స్ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. అంటే సగానికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ టీ కప్లో సగం లోపల సగం బయట ఉండే విధంగా ఇలా రౌండ్గా పెట్టుకుంటూ రావాలి. అలా మనకి 3 లేయర్స్ కానీ 4 లేయర్స్ కానీ పడతాయి అన్నమాట. ఇలా ఒక లేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ లేయర్ మీద మళ్ళీ గమ్ అప్లై చేసుకొని మళ్ళీ ఈ పేపర్స్ని అలా పెట్టుకుంటూ రావాలి. నీట్గా పెట్టుకుంటూ రావాలన్నమాట. మనకు తెలిసిపోతుంది, అలా పెట్టుకుంటూ ఉంటుంటే ఆ కప్పు మొత్తం నిండిపోయినట్టు అనిపిస్తుందండి. సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా గమ్ అప్లై చేసుకొని ఈ విధంగా పేపర్స్ అనేది అంటించుకుంటూ రావాలి. నెమ్మదిగా నీట్గా అంటించుకుంటూ రావాలి. ముందు ఒక రౌండ్ పెట్టిన తర్వాత వాటి మధ్యలో మళ్ళీ ఒక పేపర్ పెట్టండి. అంటే రెండింటి మధ్యలో ఒకటి, రెండింటి మధ్యలో ఒక్కొక్కటి పేపర్ పెట్టుకుంటూ రండి. నీట్గా వస్తుంది ఫ్లవర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నిండిపోయింది. ఇలా నిండిన తర్వాత మళ్ళీ దాని చుట్టూరు గమ్ అప్లై చేసుకొని పైన ఒక టిష్యూ పేపర్ పెట్టేసేయండి. పెట్టి ఈ కప్పు ఇలా తీస్తే మనకి ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా ఉందో, కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది కదండి. రియల్ గులాబీ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి, చాలా బాగుంది. ఇలాగే మీకు నచ్చిన కలర్స్ తోటి గులాబీ పూలు అయితే చేసుకోవచ్చు. ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది? ఐడియా నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వారికి షేర్ చేయండి. 4th టిప్ వచ్చేసి, మనం కొన్ని కలర్ వాటర్ మిగిలిపోయినాయి కదండి, వీటితోటి ఒక మంచి డిజైన్ అయితే చేసి చూపిస్తాను. దాంట్లో కొంచెం గమ్ము వేసుకోండి. కొంచెం గమ్ము వేసుకొని ఆ వాటర్ని మొత్తం నీట్గా ఆ కలర్లో ఈ గమ్ము మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి. ఇలా కలిపిన తర్వాత కొంచెం లైట్ షేడ్ వచ్చింది కదండి, మళ్ళీ కొంచెం మీకు థిక్గా రావాలి అంటే నాకు కొంచెం థిక్ కలర్ కావాలి. అందుకని మళ్ళీ కొంచెం రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఈ వాటర్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు చూడండి, మళ్ళీ కలర్ అనేది నిండు కలర్లోకి వచ్చింది. ఇప్పుడు కొన్ని టిష్యూ పేపర్స్ ఉన్నాయి కదండి, ఈ టిష్యూ పేపర్ని కొంచెం చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఈ వాటర్లో వేసుకోండి. ఈ వాటర్ బాగా పీల్చేంత వరకు కొన్ని టిష్యూ పేపర్స్ అయితే వేసుకోండి. ఇలా పేపర్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఆ టిష్యూ పేపర్ అనేది ఈ వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని కలర్ అనేది నిండుగా ఉంటుంది. ఇలా రెడీ అయిన దాన్ని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం వాటర్ ఉంచుకొని దాంట్లో కొంచెం గమ్ వేసుకొని మళ్ళీ దాన్ని కూడా మిక్స్ చేయండి. నచ్చిన కలర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ బ్లూ కలర్ అయితే వేసుకుంటున్నాను. బ్లూ కలర్ వేసుకొని ఇక్కడ ఇలా బాగా మిక్స్ చేయండి. బ్లూ కలర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్ని ముక్కలుగా కట్ చేసినవి ఈ బ్లూ కలర్లో వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనకు 2 కలర్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఈ 2 కలర్స్ తోటి మనం ఒక మంచి డిజైన్ అయితే చేసి చూపిస్తానండి. మీరు కార్డ్బోర్డ్ అట్టముక్క కానీ లేదా పెళ్లి కార్డు ఉంటాయి కదండి, ఆ అట్టముక్క కానీ తీసుకొని దీన్ని హార్ట్ సింబల్ వచ్చే విధంగా డ్రా చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా డిప్ చేసుకున్న రెడ్ బ్లూ కలర్స్ ఉన్నాయి కదండి, ఆ రెడ్ బ్లూ కలర్స్ ఈ హార్ట్ సింబల్ మీద వేసుకొని నీట్గా అంటించేసుకోవాలి. అంటే మనం ముందు వాటర్లో కొంచెం గమ్ అప్లై చేసాం కదా, అంటుకుపోతాయి అన్నమాట. హార్ట్ మీద మనం హార్ట్ సింబల్ వచ్చే విధంగా కలర్ అయితే నీట్గా హార్ట్ సింబల్ లాగా అంటించేసుకోవాలి. ఇలా అంటించుకున్న తర్వాత మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్లో మనం బ్లూ కలర్ అయితే వేసుకొని ఇలా అంటించేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్గానైనా పెట్టుకోవచ్చు, చూడటానికి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వారికి షేర్ చేయండి. 5th టిప్ వచ్చేసి, మీ దగ్గర పాత బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఆ పాత బ్యాంగిల్స్ వాడకుండా అలా వేస్ట్గా పక్కన పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా మీకు ఒక మంచి డిజైన్ అయితే చేసి చూపిస్తాను చూడండి. ఇలా 4 బ్యాంగిల్స్ తీసుకోండి. ఈ బ్యాంగిల్స్ తీసుకున్న తర్వాత రెండింటికి కలిపి ఇలా స్టిక్కర్ అయితే అంటించేసేయండి. ఫస్ట్ ఇలా రెండింటికి ఒక స్టిక్కర్ అంటించేసేయండి. తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ బ్యాంగిల్కి మళ్ళీ స్టిక్కర్ అంటించేసేయండి. వీడియోలో చూపించిన విధంగా అయితే స్టిక్కర్ అయితే అంటించేసేయండి. ఈ విధంగా చూడండి, 4 వైపులు మనం స్టిక్కర్ అంటించేసాం. అంటే ఇప్పుడు మనకు ఒక బాక్స్ లాగా రెడీ అయిపోయింది బ్యాంగిల్స్. తర్వాత ఇలా ఒక కార్డ్బోర్డ్ కానీ ఒక అట్టముక్క కానీ తీసుకొని ఈ విధంగా రౌండ్గా అయితే డ్రా చేసుకొని వాటిని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న రౌండ్ అట్టముక్కలు ఉన్నాయి కదండి, ఈ బ్యాంగిల్స్కి కింద వైపు
ఒక అట్ట ముక్క పై వైపున ఒక అట్ట ముక్క పెట్టి నీట్గా అంటించేసేయండి. ఇలా గ్లూ అప్లై చేసి నీట్గా అంటించేసేయండి. చూడండి చక్కగా స్టిక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు ఒక బాక్స్ లాగా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన తర్వాత దీని మొత్తానికి మనం కలర్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ వేస్తున్నానండి. ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాను. చూడటానికి చాలా చాలా బాగుంటుందండి ఈ స్టాండ్ అయితే. చూడండి వేసిన తర్వాత ఎంత బాగుందో లుక్. ఈ స్టాండ్ అయితే దియా స్టాండ్ రెడీ అయిపోయింది. దీపం పెట్టుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది. చూశారు కదా ఎంత బాగుందో కదా. ఈ టిప్స్ అన్ని మీకు ఎలా అనిపించినాయి? మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఉపయోగపడే వరకు షేర్ చేయండి. మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.